ఇప్పుడు ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎం? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? అంటే ఇప్పటికి వరకు డెవలప్ అయితే కొద్దిగా జరిగింది, రానుకొని మళ్ళీ జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అది మొత్తం మళ్ళీ ఎన్కేసేస్తారు. వాళ్ళు కూడా అప్పులు చేయాల్సిందే. ఇప్పుడు అప్పు ఉందంటున్నారు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అప్పు తీసుకురావాల్సిందే. సో అది కూడా డెవలప్ అవుతుంది. పథకాల ప్రకారం అంత బాగుంది కానీ ఇక్కడ సంక్షేమంగా ఇప్పుడు అంటే ప్రగతి కానీ ఎట్లాంటి ఏం లేదని చెప్పేసి అంటున్నారు కదా మరి. సంక్షేమ పథకాలు బాగున్నాయి. అంటే ఉద్యోగ పరంగా మీరు ఎలా అనుకుంటున్నారు? ఉద్యోగం అంటే అట్ ఎ టైంలోనే 2,60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అట్ ఎ టైంలోనే ఆయన అప్పుడు పదవికి ముందు వచ్చే ముందు ఇప్పుడు జనవరి 1st ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్స్ అన్ని రిలీజ్ చేస్తానని చెప్పేసి ఇంతవరకు వేయలేదు మరి. దాని గురించి మీరేమన్నారు? జాబ్ క్యాలెండర్ అంటే ఇంకా పైన పెద్దలు సజ్జల వాళ్ళ అది జాబ్ క్యాలెండర్ మామూలుగా వాళ్ళు కూడా అంతే కదా. ఇంటికి జాబ్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు, కానీ ఎవరికి రాలే. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక 23,000, ఆయన పదవిలో నుంచి పోయినప్పుడు కూడా 23,000 జాబ్ క్యాలెండర్స్ అట్లాంటివి రిలీజ్ చేశారని చెప్పేసి అని అంటున్నారు చాలామంది. అదైతే నేనైతే ఎప్పుడు వినలేదు కానీ నా వరకు అయితే ఇంటికి జాబ్ ఇస్తానన్నాడు. విలేజ్లో ఒక్క గుణ రాలే జాబ్. ఈయన సచివాలయం జాబు ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కరైనా ఉన్నారు ఎంప్లాయీలు. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఇప్పుడు అన్న మీద పోటీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అదైతే ఎక్కువ ప్రభావం చూపేది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలనే ఇట్లా తిట్టేయడం కానీ ఇట్లాంటివి బెదిరించడాలు కానీ చాలా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాని గురించి? అది కూడా ఆమె కూడా అనుకోవాలి కదా. మా అన్నకు నేను సపోర్ట్ కావాలి కానీ నేనే మా అన్నకు ఎదురు అనేది ఎందుకు నిలబడాలని ఆమె అనుకోవాలి కదా. అది అంటే ఇప్పుడు ఈమెకి పదవి ఇవ్వలేదని చెప్పేసి పార్టీ మారని అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా పదవి అనేది కాదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, దానివల్ల కొద్ది ప్రాబ్లం. ఆనందనే ఇప్పుడు జనాలు అంటున్నారు ఏపీలో ఇవన్నీ కొంత డ్రామా, కేవలం అన్నకు గెలిపించడానికి కోసం అని కాంగ్రెస్లో చేరింది, వైసీపీ కాంగ్రెస్ కూడా కలిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదైతే కలవదు.